ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నా వాయిస్ క్లియర్గా ఉందా? మంచిదండి. దేవుని నామానికి సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. నన్ను ఈ విధంగా ఆహ్వానించినటువంటి అగాపే టీం వారికి, అలాగే మరి ముఖ్యంగా సుష్మా అక్కకి, లావణ్య సిస్టర్కి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు మరియు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానం చేద్దాము. అంతకంటే ముందు చిన్న ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో దేవా, నీవు నా సహోదరులతో నిన్ను గూర్చినటువంటి కొన్ని మాటలు పంచుకోవడానికి నీవిచ్చినటువంటి మంచి అవకాశమును బట్టి మీ నామమును స్తుతిస్తూ ఉన్నాము. దేవా, వాక్య ధ్యానంలోనికి వెళుతుండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. మంచి విషయాలను మీరు మాకు బోధించండి. విన్నటువంటి ప్రతి మాటను మా హృదయంలో మేము భద్రం చేసుకుని నీ వాక్యానుసారముగా జీవించగలిగినటువంటి కృపాధన్యతను మీరు మా అందరికీ అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు. అయితే ముందుగా నేను ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను. నిజానికి ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరము ధన్యులము. ఎందుకు అనంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమయంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఎందుకు అనంటే నిజానికి మనకి మాత్రమే లింక్ షేర్ చేయబడలేదు, కానీ అనేక మందికి ఈ లింక్ షేర్ చేయబడింది. మనకి మాత్రమే ఆహ్వానము, దేవుని నుంచి ఆహ్వానము అందలేదు, కానీ అనేక మందికి ఆహ్వానము అందించబడింది. అయినప్పటికీ ఈ మాట ఉంటుంది కదా, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే. కాబట్టి మనము ఏర్పరచబడినటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది, ఆలస్యం చేయకుండా మనము వాక్య ధ్యానంలోనికి వెళదాము. నేను చెప్పబోయే దాని ముందు మీకు ఒక హెడ్డింగ్ లాగా లేదా ఒక హెడ్లైన్ లాగా ఒక విషయాన్ని చెప్తాను. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే ఈ మాట మనము జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే ఇక ముందు మనం తెలుసుకోబోయేటువంటి ప్రతి మాటకి దీనిని లింకప్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీకు అది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మంచిది. హెడ్లైన్ ఏంటి అనంటే, లేదా ఒక హెడ్డింగ్ లాంటిది ఏంటి అనంటే, జాగ్రత్తగా వినండి, చెప్తాను. గమ్యాన్ని చేరుకునే విశ్వాస యాత్రలో ఎదురయ్యే అవరోధాలెన్నో. మరలా చెప్తున్నాను, వినండి. గమ్యాన్ని చేరుకునే విశ్వాస యాత్రలో ఎదురయ్యే అవరోధాలెన్నో. ఎందుకు ఈ మాట అన్నాను అనంటే, మనము విశ్వాసులము, దేవుని చేత పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారము. ఈ విశ్వాసయాత్ర అంత సులభమైనదేం కాదు. ఈ విశ్వాసయాత్ర అంత తేలికైనదేం కాదు. నిజానికి ఈ యాత్ర ప్రారంభించినప్పుడు, ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మనం ఏ గమ్యానికి చేరుకోవాలి అని అనుకుంటున్నామో ఆ గమ్యానికి చేరుకునేంత వరకు కూడా అంత సాఫీగా మన ప్రయాణం కొనసాగదు. ఏదో మనం ఒక బస్సులో ప్రయాణించినట్లుగానో లేదా ఒక బండి మీద ప్రయాణించినట్లుగానో ఒక చక్కని దారిలో, రహదారిలో మనం ప్రయాణించినట్లుగానో అంత సులభంగా ఈ ప్రయాణం కొనసాగదు, కానీ చాలా చాలా అవరోధాలు కలుగుతాయి. అయితే ఇవి మన జీవితంలో మాత్రమే వచ్చాయా? ఈ ఆటంకాలు, ఈ అవరోధాలు కేవలము మన జీవితంలో మాత్రమే సంభవించాయా? మరెవరి జీవితంలోనూ ఇవి రాలేదా అని అంటే వచ్చాయి. ఒక వచనాన్ని మనం చదువుకుని దానిని వివరించేటువంటి ప్రయత్నం చేద్దాము. మీ దగ్గర అందరూ బైబిల్స్ తెరిచినట్లయితే ఈ వచనాన్ని ఒకసారి ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్ట పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలు సిస్టర్, చాలు. ఓకే, మంచిది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఇక్కడ ఆగుదాం. ఎంత గొప్ప సాక్షి సమూహము! ఎవరు ఈ సాక్షి సమూహం? ఎవరిని ఆవరించి ఉన్నారు? ఎందుకు వీరు ఈ సాక్షి సమూహము ఆవరించి ఉండడం అనేది ఇక్కడ భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అసలు దేని కొరకు వీరు సాక్ష్యం ఇవ్వడానికి మన చుట్టూ ఆవరించి ఉన్నారు? ఈ ప్రశ్నలకి మనము సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత గొప్ప సాక్షి సమూహము! ఎవరు ఈ సాక్షి సమూహము అనంటే వీళ్ళందరూ కూడా మనలాగే విశ్వాసులు. వీళ్ళందరూ కూడా మనలాగే గమ్యాన్ని చేరుకునేటువంటి యాత్రని ప్రారంభించినటువంటి వారు. వీళ్ళందరూ కూడా ఆ బహుమానము కొరకు పరిగెత్తిన వారే. వీరు సాక్షి సమూహముగా పిలువబడతా ఉన్నారు. ఇక్కడ దేనికి వీరు సాక్ష్యం ఇవ్వడానికి సమూహముగా మనల్ని మేఘములాగా ఆవరించి ఉన్నారు? దేని కొరకు వీరు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు అనంటే మనకి ఈ విధంగా అర్థం అవ్వచ్చు. ఎలాగా అనంటే, సాక్ష్యం అంటే దేని గురించి మనం చెప్తాం? ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు వారు నిజంగా అలా చేశారా లేదా అనేటువంటిది సాక్ష్యము పలకడం, ఇలాగ అనుకుంటాం కదా. అయితే ఎక్కడ ఉన్నటువంటి సాక్షి సమూహము దేని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి మేఘంలాగా ఆవరించి ఉన్నారు అనంటే, మన యొక్క పాపాల గురించి ప్రభువు దగ్గర సాక్ష్యం ఇవ్వడం కొరకు కాదు, కానీ వారి యొక్క విశ్వాస జీవితము ద్వారా మనకి సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నారు. అవి ఎలాంటి సాక్ష్యాలు అనంటే, సాధారణంగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలే ఎక్కువగా హింసించబడటం చూస్తాం. దేవుణ్ణి నమ్ముకోవడం ప్రారంభించాకే ఎక్కువ శోధనలు రావడం చూస్తాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటాడో అప్పుడే ఆ వ్యక్తి ఎక్కువ పాపం చేత శోధించబడటం అనేది మనం చూస్తాం. అయితే వీరు సాక్ష్యం పలుకుతున్నారు. ఎలాగా అనంటే, మనము ఏదైనా సమస్య మనకు వచ్చినప్పుడు దానిని జయించలేక మన సహనాన్ని వదిలిపెట్టేసి, లేదా మనకి తట్టుకోలేనంత కోపం వచ్చేసి ఆ క్షణంలో ఏదో ఒకటి చేసేసి, లేదా మన కోపాన్ని ప్రదర్శించేసి, లేదా మన టెంప్టేషన్స్లో మనం పడిపోయి, లేదా మనం పాపానికి ప్రేరేపించబడి దానిని జయించలేక దానికి దాసోహం అయిపోతే అప్పుడు మనం కొన్ని మాటలు చెప్తాం. ఏంటంటే, కంట్రోల్ చేసుకోలేకపోయానండి, తట్టుకోలేకపోయానండి, నా వల్ల కాలేదండి అని. అయితే ఇది మనుషులకి అసాధ్యమా? మనుషులకి అసాధ్యమా? టెంప్టేషన్స్ని జయించడం అనేది మనుషులకి అసాధ్యమా? శోధనని సహించలేకపోవడం లేదా సహించడం అనేది మనుషులకి అసాధ్యమా? నిజానికి అది మనుషులకి అసాధ్యం కాదు. నిజానికి అది మనుషులకి అసాధ్యం కాదు, సాధ్యమే. అది సాధ్యమే అని రుజువుపరచడానికే ఎంత గొప్ప సాక్షి సమూహము సాక్షి సమూహము అనంటే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకి కనబడతారు. ఎలాంటి పరిస్థితుల్లో తమ విశ్వాసాన్ని నిలుపుకున్నారో, వారు ఎలాంటి పరిస్థితుల్లో తమ యొక్క నీతిని కాపాడుకున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో తమ యొక్క యాత్రని కొనసాగించారో దీనిని మనం తెలుసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక
రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు బైబిల్లో చూడండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఇంకా రకరకాల వారు పొందినటువంటి విజయాలు మనం చూస్తూ ఉన్నాం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదులో అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గములతో చంపబడ్డారు, గొర్రె చర్మాలని, మేక చర్మాలని వేసుకుని దరిద్రులుగా వారు జీవించారు, శ్రమ పడ్డారు, హింసలు పొందారు. వారికి ఒక పర్మనెంట్ ప్లేస్ లేదు, వారికి ఒక పర్మనెంట్ ఇల్లు. మనం ఎంత చక్కగా జీవిస్తూ ఉన్నాం ఇంట్లో ఏసీ రూముల్లో, కానీ వారికి అలాంటి ఇల్లు లేవు, పర్మనెంట్ ప్లేస్ అంటూ లేదు, పర్మనెంట్గా ఉండేటువంటి స్థలం లేదు, ఒక నిత్య నివాసం లేదు వాళ్ళకి. అడవుల్లో, కొండల మీద, గుహల్లో, సొరంగములలో తిరుగులాడుచు సంచరించు వారి యొక్క జీవిత యాత్రని ముగించారు. ఎంత ధన్యులు వారు, ఎంత ధన్యులు వారు. అయితే మనం కూడా మనకి వచ్చినటువంటి శోధనల్లో చాలాసార్లు మన యొక్క సహనాన్ని కోల్పోతాం. సహనాన్ని కోల్పోవడం మాత్రమే కాక, మనం ఎందుకు ప్రభువా నాకు ఇన్ని సమస్యలు, ఎందుకు దేవా నాకే ఇన్ని ఇబ్బందులు, నాకంటే పాపం చేసినటువంటి వారు హ్యాపీగా బ్రతుకుతున్నారే, నేను అన్నిటినీ త్యాగం చేసి నీ కోసం బ్రతుకుతా ఉంటే నాకే ఎందుకు శ్రమ వెనకాల శ్రమ వస్తుంది, నాకే ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తాయి, నాకే ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో ఒక దుఃఖం కలుగుతూనే ఉంటుంది అని ప్రశ్నిస్తాం. ఈ విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో, ఈ గొప్ప సాక్షి సమూహం ఎవరైతే ఉన్నారో, వారు మనకి ఇది నేర్పిస్తూ ఉన్నారు, వారు మనకి ఈ విషయం నేర్పిస్తూ ఉన్నారు. వారు కొండల్లో, గుహల్లో, సొరంగములలో తిరుగులాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, ఎందుకు ప్రభువా నీ సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఇలా దాక్కుని బ్రతకాల్సి వస్తుంది అని ప్రశ్నించలేదు. వారు మనకు అది నేర్పిస్తూ ఉన్నారు. నీకు శ్రమలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, ఒకదాని వెనక ఒకటి ముంచెత్తేటువంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయా? వారు ప్రశ్నించలేదే, వారు ప్రశ్నించలేదు కానీ దేవుడు ఇచ్చేటువంటి ప్రతి శోధనకి నిలబడ్డారు, ఓడిపోలేదు, కాంప్రమైజ్ అయిపోలేదు, ఇంకా చాలే ఇక్కడతో ఇంకా వదిలేద్దాం అని అనుకోలేదు, విసుక్కోలేదు, దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, సహించారు. వారందరూ సహించారు. రాళ్లతో కొట్టబడ్డారంట. ఎందుకు కొట్టబడ్డారు? వారేమైనా బూతులు మాట్లాడారా? కత్తులు తీసుకెళ్లి ఇతరుల మీద ఏమైనా యుద్ధాలకు వెళ్ళారా? లేకపోతే ఎవరినైనా మోసం చేశారా? లేదే. స్వస్థపరిచారు, ప్రార్థనలు చేశారు, శుభవార్తని చాటించారు, రోగులని చేరదీశారు, లోకము వెలివేసినటువంటి వారిని దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. ఇదేగా వారు చేసింది. మరి ఎందుకని రాళ్లతో కొట్టబడ్డారు? ఎందుకని రంపాలతో కొయ్యబడ్డారు? ఎందుకని శోధించబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు? కాబట్టి సహోదరులారా, మనకి అర్థం కావాల్సిన సంగతి ఏంటనంటే, ఎవరైతే విశ్వాసంలో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నారో వారికే వస్తాయి శ్రమలు. నీకు శ్రమలు వస్తున్నాయా? అయితే నీవు ధన్యుడువు. నీకు ఒకదాని వెనక ఒకటి బాధలు కలుగుతూనే ఉన్నాయా? అయితే మీరు ధన్యులు. ఎందుకు అనంటే, ప్రభువు తాను ప్రేమించేటువంటి వారిని మాత్రమే శిక్షిస్తాడు. శిక్షించేది శిక్షణ కొరకే, ఆయన కచ్చి తీర్చుకోవడానికి కాదు. శిక్షించేది శిక్షణ కొరకు మాత్రమే. తండ్రి శిక్షిస్తే కుమారుడు లోబడాలి. లోబడితే మనకి వచ్చేటువంటి నష్టమేం లేదు. తండ్రి శిక్షింపని కుమారులు ఎవరు? ఒకవేళ ఈ శిక్ష నాకు వద్దు అని అనుకుంటే తండ్రిని తృణీకరించిన వాళ్ళమే. మనము తండ్రి కుమారులం కాము. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచూ ఉన్నారు. అయితే ఈ గొప్ప సాక్షి సమూహము ఎవరైతే ఉన్నారో వారు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. వారిలో కొంతమందిని గురించి మనము ధ్యానం చేద్దాం. కొంతమందిని, ఈ విశ్వాస వీరులలో
నోవాహు గారు ఎంతమందికి తెలుసండి? నోవాహు గారు నోవాహు దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నాడు, ఓకే మంచిది, నోవాహు దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నాడు, నోవాహు, నేను ఈ భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించబోతా ఉన్నాను, భయంకరమైన వర్షాలు కురుస్తాయి, పైనుంచి ఆకాశంలోంచి నీళ్ళు వస్తాయి, కింద భూమిలో నుంచి కూడా నీళ్లు వస్తాయి, మొత్తం మనుష్యులనందరినీ చంపేయడానికి నేను నిశ్చయించుకున్నాను. ఎందుకంటే మనుష్యుల యొక్క అతిక్రమము ఘోరమైనది, వారి యొక్క పాపము నా దృష్టికి చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. కాబట్టి నేను మొత్తం అందరినీ నాశనం చేయాలనుకుంటున్నాను. ఓ పంచి నువ్వు నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధం చేయి అని దానికి కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చాడు. నోవాహు ఓడని సిద్ధం చేస్తా ఉన్నాడు. అప్పటి వరకు వర్షం అంటే ఏంటో ప్రజలకి తెలియదు. వర్షం అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో కూడా వారికి తెలియదు. నోవాహు ఓడ కడతా ఉన్నాడు, పైగా ఊరి మధ్యలో కడతా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఆ జలప్రళయాన్ని రప్పిస్తాడో ఆయనకు కూడా తెలియదు. నోవాహు సుమారు 120 సంవత్సరాలు తన చుట్టూ ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించాడట. 120 సంవత్సరాల్లో నోవాహు ఎప్పుడు తన సహనాన్ని కోల్పోయినట్లుగా మనం చూడలేదు. చాలామంది అని ఉంటారు, ఏంటి ఈడు అసలు ఎందుకు కడుతున్నాడు, ఊరి మధ్యలో ఓడ కడుతున్నాడు, పైగా ఎంత పెద్ద ఓడని నిర్మిస్తున్నాడు, ఈ ఓడ సైజు చూస్తుంటే భూమి మీద ఉన్నటువంటి జంతువులు మనుషులు అందరూ పట్టేటట్టే ఉన్నారే, ఎంత పెద్ద ఓడని ఎక్కడెందుకు కట్టుకుంటున్నాడు, కట్టుకుంటే పోనీ ఇల్లు కట్టుకోవచ్చుగా, ఓడ కట్టుకుంటున్నాడేంటి? నోవాహుకి మతి చెల్లించిందేమో, వారి కుటుంబ సభ్యులు కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్నారు. నోవాహుకి బుర్ర పోయిందేమో, కొంతమంది ఎగతాళి చేసి ఉండొచ్చు, ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఎక్కడ ఓడ కట్టి నువ్వు సముద్రం దగ్గరికి ఓడని తీసుకెళ్లాలంటే అది సాధ్యపడదు కదా, ఓడ కట్టేవాళ్ళు సముద్రానికి దగ్గరలో కట్టుకోవాలి, నువ్వేంటి ఊరి మధ్యలో కడుతున్నావు అని ఉండొచ్చు. నోవాహు అధైర్యపడలేదు, అవిశ్వాసాన్ని కనపరచలేదు, అసహనాన్ని చూపించలేదు, తనకున్నటువంటి నిరీక్షణని కోల్పోలేదు, విశ్వాసం ఉంచాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల తర్వాత కదా వర్షం పడింది. మరి అంతవరకు తన విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోగలిగాడు? మనకుందా ఈ విశ్వాసం? వారం రోజులు ప్రార్థన చేస్తాం, 10 రోజులు ప్రార్థిస్తాం, 15 రోజులు ప్రార్థిస్తాం, మహా గట్టిగా ఒక నెల రోజులు ప్రార్థిస్తాం, పోనీ ఇంకా గట్టిగా 1 సంవత్సరం ప్రార్థిస్తాం. కార్యం జరగకపోతే దేవుడు దేవుడే కాదంటాం, అసలు దేవుడే లేడంటాం, దేవుడు ఉంటే ఇవన్నీ చూస్తున్నాడా అని అంటాం, దేవుడికి నా మీద మనస్సు లేదు అని అంటాం. కొందరైతే మందిరంతో సహవాసాన్ని కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడతారు. దేవుని మీద విపరీతమైనటువంటి వ్యతిరేక భావనని వారు కలిగి ఉంటారు. మరి నోవాహు చెప్తా ఉన్నాడు మనతో, అరే బాబు, నువ్వు సంవత్సరానికే ఇదైపోతే ఎలా? నేను 120 సంవత్సరాలు వెయిట్ చేశాను. మరి సాక్ష్యం పలుకుతున్నాడు ఆయన, నువ్వు 1 సంవత్సరానికే 2 సంవత్సరాలకే దేవుని కార్యం ఆలస్యం అవుతుందని విసిగిపోతే ఎలా? 120 సంవత్సరాలు నేను ఎదురు చూశాను కదా, మరి 120 సంవత్సరాలు నేను ఎదురు చూశాను. నోవాహు మనతో చెప్తా ఉన్నాడు, కొన్ని సందర్భాల్లో మనం సహనాన్ని కోల్పోతాం, కానీ నోవాహు ఆ సాక్షి సమూహం నుంచి, ఆ బైబిల్ పేజీల్లో నుంచి మన వైపు చూస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు, 1-2 సంవత్సరాలకి విసిగిపోతే ఎలా? 120 సంవత్సరాలు నేను ఎదురు చూశాను. విశ్వాసం ఉందా? అయితే దాన్ని కాపాడుకో. విశ్వాసం ఉన్నదా? అయితే నిరీక్షించు. దేవుణ్ణి నమ్ముతున్నావా? అయితే ఎదురు చూడు ఆయన కార్యం కోసం. కేవలం ప్రార్థన మాత్రమే మనం చేయగలం. దేవుడు తన సమయం వచ్చినప్పుడు తాను కార్యాన్ని జరిగిస్తాడు, తప్పకుండా జరిగిస్తాడు. కాబట్టి నోవాహును బట్టి మనమున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఏదైనా శ్రమ సంభవించిందేమో, దాని నుంచి విడిపించబడలేకపోతున్నామేమో, ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉన్నాయేమో, ఇక నా వల్ల కాదు, నేను భరించలేను, ఇతరులు నా మీద వేసేటువంటి నిందలు నేను తట్టుకోలేను, నేను మొయ్యలేను, ఇక నా వల్ల కాదు అని అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. అయితే నోవాహును చూసి ధైర్యం తెచ్చుకుందాం.
నోవాహు 120 సంవత్సరాలు విశ్వాసముతో ఎదురు చూశాడు. ఏంటి ప్రభా, మొన్నంత హడావుడిగా వచ్చి హడావుడి పెట్టావు, నన్ను ఓడ సిద్ధం చేస్తాను, అంతా రెడీ అయిపోయింది, ఇంకా రాదేంటి అని అడగల, ఎదురు చూశాడు అంతే. గొప్ప విశ్వాసులు ఎప్పుడు కూడా ఎదురు చూశారు, ఓపిక కలిగి ఓర్పుతో ఎదురు చూశారు. మరొకరిని చూద్దాం, యోసేపు మనందరికీ తెలిసిన భక్తుడే కదండి. యోసేపు తన 25 సంవత్సరాల్లోపు యవ్వన వయసులో అద్భుతమైనటువంటి అవకాశం ఆయనకు వచ్చింది. పోతీఫర్ భార్యతో పాపం చేసేటువంటి అవకాశం. ఒకవేళ ఆయన దాన్ని వినియోగించుకుని ఉండుంటే గొప్ప ధనవంతుడై ఉండేవాడు, మంచి వస్త్రాలు కట్టుకుని ఉండేవాడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణం చేసి ఉండేవాడు. లగ్జరీ లైఫ్ ఆయనకు వచ్చి ఉండేది. కానీ ఆ సమయంలో ఎవరు చూస్తున్నారని ఆయన భయపడ్డాడు? చుట్టూ ఎవరైనా ఉన్నారా? పోతీఫర్ ఉన్నాడా? పోనీ ఆ లోపల ఎవరైనా పని వాళ్ళు ఉన్నారా? లేరే, ఒంటరిగా ఉన్నాడు. చాలాసార్లు యవనస్తులు చెప్పేటువంటి మాట ఏంటంటే, టెంప్టేషన్స్ కంట్రోల్ చేసుకోలేక చూడలేనటువంటి దృశ్యాలను మేము చూసేసాం, కంట్రోల్ చేసుకోలేక చెయ్యరాని పనులు మేము చేసేసాం అని అంటూ ఉంటారు. అయితే యోసేపు సాక్ష్యం పలుకుతున్నాడు, టెంప్టేషన్స్ వచ్చినప్పుడు దాన్ని అధిగమించడం అంత కష్టమా? కష్టం కాదయ్యా, కష్టం కాదు. పాపము నీ ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు అక్కడే నిలబడి పోరాటం చేయడం వలన మనం ఖచ్చితంగా ఓడిపోతాం. పాపము నీ ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు అక్కడే ఉండి పోరాటము చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాం. ఎలాగో చెప్పమంటారా? దుష్టుడితో సహవాసం చేస్తే మనలో ఉన్న మంచి నడవడికని వాడు చెరిపి వేస్తాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అనేటువంటి మాట. మరేం చెయ్యాలి? పాపము నా ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు నేనేం చెయ్యాలి? యోసేపు ఏం చేశాడు? పరిగెత్తాడు, పారిపోయాడు, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాడు. ఒక సహోదరుడు నన్ను ఒకసారి అడిగాడు, ఏమనంటే, సిస్టర్, నాకు చెడ్డ తలంపులు వస్తూ ఉన్నాయి, అది చెయ్యకూడదని నాకు తెలుసు, కానీ అవే నా హృదయానికి పదే నా మనసులోనికి వస్తూ ఉన్నాయి, నేను చేసేస్తున్నాను కూడా, కానీ దాని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, ఎలాగా నేను పోరాటం చేయాలి, నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఏంటి అని అంటే, బ్రదర్, మీకు ఒకవేళ అలాంటి టెంప్టేషన్స్ మీకు వచ్చినప్పుడు, పాపపు ఆలోచనలు మీకు వచ్చినప్పుడు, మీరు ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్ను వదిలి జనాల మధ్యలోనికి వెళ్ళండి. మీరు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్ని వదిలిపెట్టేసి విశ్వాసుల దగ్గరికి వెళ్ళిపోండి, సహవాసంలోనికి మీరు వెళ్ళిపోండి. మీరు ఒంటరిగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోండి. ఒంటరిగా ఉండొద్దు. ఎప్పుడు కూడా పాపము మనల్ని ప్రేరేపించినప్పుడు ఒంటరిగా ఉండకూడదు. యోసేపు ఇదే చేశాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పాపము ఆయన్ని ప్రేరేపించింది కదా, ఆయన ఆ ఏకాంత ప్రదేశాన్ని వదిలిపెట్టి పారిపోయాడు పాపం నుంచి. ఇది అసాధ్యమా? ఇది సాధ్యం కానిదా? యోసేపు చెప్తున్నాడు, ఇది సాధ్యమే, ఇది కష్టమేం కాదు, ఇది సులభమే. కాబట్టి ఆ బ్రదర్తో నేను చెప్పినటువంటి ఒకటే మాట ఏంటనంటే, బ్రదర్, మీరు ఏ ప్లేస్లో ఉన్నప్పుడు మీకు దుష్ట తలంపులు వస్తూ ఉన్నాయో ఆ ప్లేస్ని వదిలిపెట్టేసి మీరు దూరంగా వెళ్ళిపోండి. ఆ ప్లేస్ని వెంటనే ఖాళీ చేసేయండి. అక్కడే ఉండి మీరు జయించాలనుకుంటే అది మీ వల్ల అవ్వదు. అది ఖచ్చితంగా మనల్ని పడద్రోస్తుంది. కాబట్టి ఈ గొప్ప సాక్షి సమూహంలో నుంచి మనల్ని చూస్తూ ఉన్న యోసేపు టెంప్టేషన్స్ నుంచి తప్పించుకోవడము కష్టం అని అనుకుంటున్నట్లయితే, జయించడము చాలా కష్టం అని అనుకుంటున్నట్లయితే, యోసేపు సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు, కాదు, కష్టం కాదు, సులభమే, తప్పించుకోవడము సులభమే, అది సులభమే. ఇలాగా మనకి అనేకులు బోధిస్తూ ఉన్నారు. ఏ పరిస్థితి నుంచి, ఏ సమస్య నుంచి మనము తప్పించుకోవడము
లేదా దాని నుంచి విడిపించబడటము అంత కష్టతరమైనటువంటి పని కాదు. మనం అనుకున్నంత కష్టము కాదు. హృదయంలో బలమైన నిశ్చయత అనుకుంటే అది సాధ్యమే. చాలా మంది సాకులు చెప్తూ ఉంటారు. కానీ సాకులు చెప్పడానికి అవకాశం లేదు ఇక్కడ. మనం ముందుకు వెళదాం. మనము కూడా అని ఎందుకు అని అన్నాడు అనంటే, ఈ విశ్వాస సమూహం అంతా కూడా వారి పరిస్థితులను బట్టి, వారికి ఎదురైనటువంటి శోధనలను బట్టి వారు జయించారే. అది అసాధ్యమైనదేం కాదు, సాధ్యమే. అబ్రహాముకి గొప్ప శోధన వచ్చింది కదా, తన కుమారుణ్ణి దేవుడికి ఇవ్వాలి అని అడిగినప్పుడు ఆయన ఆ శోధనని జయించాడు. దానికి నిలబడ్డాడు. నోవహుకి గొప్ప శోధన కలిగింది కదా, చుట్టూ ఉన్నవారు వ్యంగ్యంగా ఆయన్ని మాట్లాడారు కదా, కానీ ఆయన ఏం పట్టించుకోవాలా. ప్రభువు చెప్పిన దాని కొరకు ఎదురు చూశాడు. యోసేపుకి ఒంటరిగా ఉన్నప్పుడు పాపం ప్రేరేపించింది కదా, కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు, అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకా అనేకులు ప్రవక్తలు వారు చేసేటువంటి పరిచర్యకి వారికి ఇవ్వబడినటువంటి బహుమానం ఏంటో తెలుసా? మరణశిక్ష. వారు చేసినటువంటి గొప్ప పరిచర్యకి వారికి ఇవ్వబడినటువంటి గొప్ప బహుమానం ఏంటి? ప్రజలతో వారికి ఇవ్వబడిన బహుమానం అనంటే, వారి బట్టలు తీసేసి వారిని కొట్టి చెరసాలలో వేసి రంపాలతో కోసి రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఇంకా తప్పలేదు, దేవుణ్ణి వదిలేస్తానని చెప్పేశాను, తప్పలేదు అని మనం అన్నట్లయితే, ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా విశ్వాసులుగా బ్రతకడం అసాధ్యమా? అసాధ్యమేం కాదు, అది సాధ్యమే. అది కష్టమా? అది కష్టమేం కాదు, అది సాధ్యమే. అది చెయ్యలేని పనా? చెయ్యలేనిదేం కాదు, చెయ్యగలిగిందే. ఒకవేళ మనం సహించలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, ఇక నా వల్ల కావట్లేదు అని అనుకుంటున్నట్లయితే, వీళ్ళందరూ బైబిల్ పేజీల్లో నుంచి మనకి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ఇదే ఈ సాక్షి సమూహము. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని దాటడం, అధిగమించడం, ప్రార్థనతో జయించడం కష్టమా? కష్టం కానే కాదు. అందుకే ఇక్కడ ఈ మాట ఉపయోగించబడింది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. అయితే వీరందరూ రకరకాల పరిస్థితుల ద్వారా హింసించబడ్డారు. వారు విశ్వాసము కలిగి నీతి మార్గంలో నడవడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఇక్కడ నేను 3 కారణాలు చెప్తాను. వారు వేటిని ఉపయోగించి వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకుని ఉండొచ్చు, వేటిని ఉపయోగించి వారు శోధనలను వారు జయించి ఉండొచ్చు. 3 కారణాలు మనం చూద్దాం. వారు ఆ యాత్రలో ప్రయాణించినప్పుడు, గమ్యానికి చేరుకునేటువంటి విశ్వాస యాత్రలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురైనటువంటి అనేక అవరోధాలని వారు ఎలా తట్టుకోగలిగారు అనంటే, వారు వారి ముందున్నటువంటి పరిస్థితులను చూడలేదు. పరిస్థితుల కంటే ముందు ఉన్నటువంటి బహుమానాన్ని, దేవుని బహుమానాన్ని వారు చూశారు. వారి ముందున్నటువంటి అవరోధాలను వారు లెక్క చేయలేదు, కానీ దేవుడు వారి కొరకు నియమించినటువంటి బహుమానాన్ని వారు చూశారు. కాబట్టి ఈ బహుమానాన్ని పొందటానికి అవరోధాలన్నిటినీ దాటుకుంటూ వారు వెళ్ళారు. ఈ విశ్వాస పోరాటంలో ఈ యుద్ధంలో మరి మనకి ఆయుధాలు ఏమీ లేవా? మనకి ఇవ్వబడినటువంటి ఆయుధం ఏది లేదా? ఎస్, ఖచ్చితంగా ఉంది. మనకి ఇవ్వబడినటువంటి ఆయుధం ఖచ్చితంగా ఉంది. మొదటిది ప్రార్థన, రెండవది ఓర్పు. ఓర్పు ఖచ్చితంగా మనకుండి తీరాల్సిందే. ఓర్పు లేకపోతే మనం దేన్ని సహించలేము, దేనిని జయించలేము. ఓపిక ఉండాలి. దీన్నే ఓపిక అని అంటారు, ఓర్పు అని అంటారు. చూడండి, మనము విశ్వాస యాత్రలో పరిగెడుతూ ఉన్నప్పుడు అవరోధాలు వస్తాయని చెప్పాను కదా. ఆ అవరోధాలు ఏమై ఉండొచ్చు? అవిశ్వాసమై ఉండొచ్చు, పాపమై ఉండొచ్చు, మన హృదయంలో నుంచి మనకి కలిగేటువంటి దురాలోచనలు అయి ఉండొచ్చు. దేవునికి వ్యతిరేకము అని అనబడిందేదో అది ప్రతీదీ మన పోరాటానికి లేదా మన ప్రయాణానికి ఆటంకంగానే ఉంది.
ఎవరైనా పరిగెత్తినప్పుడు పెద్ద పెద్ద బరువుల్ని ఎత్తుకుని పరిగెడతారా? ఎవరైనా పరిగెడుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఒక 2-3 కేజీలు మన నెత్తి మీద పెట్టుకుని పరుగులు పెడతామా? మనం పెట్టం. ఎందుకు అనంటే ఆ బరువు మన తల మీద ఉన్నప్పుడు మనం పరిగెత్తడం చాలా కష్టమైపోద్ది. త్వరగా అలసిపోతాం, త్వరగా కళ్ళు తిరిగి పడిపోతాం. కాబట్టి మన విశ్వాస పోరాటానికి లేదా ప్రయాణానికి ఏది అడ్డొస్తుంది? మీకు బాగా అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, మనము ఒక మంచి జీవితం జీవించడానికి నిశ్చయించుకున్నప్పుడు, ఒక పవిత్రమైన జీవితంలో నేను ప్రయాణించాలి లేదా నేను పరుగులు పెట్టాలి అని నిశ్చయించుకున్నప్పుడు, మనకి తగులుకునేటువంటి బరువులు ఏంటనంటే, ఫర్ సపోజ్ ఊరకనే కాలక్షేపం చేయడం కావచ్చు, లేదా ఊరకనే టీవీలు సినిమాలు చూడడం కావచ్చు, లేదా ఏదైనా ఒక రకమైనటువంటి పాపంలో మనం పడిపోవడం కావచ్చు. ఇవే మనకి బరువు. ఎందుకు బరువు అని అంటున్నానంటే, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ వ్యక్తిలోనికి ఖచ్చితంగా అపరాధ భావం అనేది వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఈ అపరాధ భావం ఏం చేస్తుంది అనంటే, పరుగెత్తకుండా ఆపేస్తుంది. అంటే ముందుకెళ్లకుండా ఆపేస్తుంది. అంటే ప్రార్థన చేయకుండా ఆపేస్తుంది. మందిరానికి వెళ్లకుండా ఆపుతుంది. నువ్వు మందిరానికి వెళ్ళే అంత సీన్ నీకు లేదు అని మన హృదయం మనతో చెప్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా దేవుడు వెండు. ఏం మొహం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు? ఎప్పటి వరకు పాపం చేసావు కదా, ఇప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నావా? ప్రార్థన చేయడానికి ఒకవేళ నీ అపరాధ భావమే నీకు అడ్డైతే దానిని తీసి పక్కన పెట్టేయాలి. అప్పుడు మన యాత్ర ముందుకి చక్కగా కొనసాగించబడుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని మనం చదువుకుని దీనిని కూడా మనము కొంచెం ధ్యానం చేసి ఇక ముగించుకుందాము. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. మనం ఎంతవరకు విశ్వాసుల యొక్క సాక్ష్యములు చూసాం కదండి. ఇప్పుడు ఒక మంచి గురువుని చూద్దాం. ఈయన మనందరికీ తెలిసిన వ్యక్తే, సుపరిచితుడే, ఆయనే యేసు ప్రభు. ఈయన ఒక మంచి గురువు. ఎంత మంచి గురువు అనంటే, ఏ విషయంలోనైనా కూడా మనల్ని చక్కగా అర్థం చేసుకుని చక్కగా మనల్ని ముందుకు నడిపించగల సమర్థుడు. మంచి గురువు అనంటే నాకు ఒక శ్లోకం గుర్తొచ్చింది. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక శ్లోకం ఉండేది. అదేంటి అనంటే, గురువు గారి గురించి, మంచి గురువుకు ఉండవలసినటువంటి లక్షణాల గురించి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. గురు సాధు నిర్మల హృదయ మృదు భాషి కామక్రోధ జితేంద్రియ ఇదత్ గురు లక్షణం అనంటే, గురువు అని పిలువబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, గురువు యొక్క స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వారు నిర్మలమైన హృదయం కలిగిన వారై ఉండాలి. వారి మాట చాలా మృదువుగా ఉండాలి. హృదయానికి హత్తుకుపోయే విధంగా ఉండాలి. వారిలో కామ క్రోధములు, శరీర సంబంధమైన కోరికలు లేని వారై ఉండాలి, లేదా అలాంటి కోరికలను జయించిన వారై ఉండాలి. ఇది మంచి గురువుకి ఉండవలసినటువంటి లక్షణం. ఈ లక్షణాలన్నీ కూడా మన యేసు ప్రభు వారిలో అద్భుతంగా కనబడతాయి, చక్కగా కనబడతాయి. చాలా అద్భుతంగా ఈ లక్షణాలన్నీ కూడా మనకి మన దేవుళ్ళలో కనబడతాయి. మనం దేవుడితో ఏం చెప్పినా ఆయన అర్థం చేసుకుంటాడు. ఒకవేళ మీరు వెళ్ళి, ప్రభువా నేను చాలా మంచిగా నా స్నేహితులతో స్నేహంలో కొనసాగుతూ ఉన్నాను, చాలా మంచిగా వారితో ప్రవర్తిస్తూ ఉన్నాను, అయినా కూడా నా స్నేహితులు నన్ను మోసం చేశారయ్యా, నా స్నేహితులే నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారయ్యా అని అంటే, అప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయన ఆ మార్గం గుండా వెళ్ళాడు. ఆయన బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన శిష్యులు, ఏంటి ఈయన ఆమెతో అంత క్లోజ్గా మాట్లాడుతూ ఉన్నాడు అని వారిలో వారు చెప్పుకున్నారట.
వారిలో వారే చెప్పుకున్నారట, ఏంటి ఈ నాన్నతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు అని. దేవుడు యేసు ప్రభువారు నిందని అనుభవించేటువంటి మార్గం గుండా వెళ్ళాడు. ఒకవేళ నువ్వు నిందించబడతా ఉన్నావా అనవసరంగా, ఏ కారణం లేకుండా, అక్కడ ఏమీ జరగకపోయినా ఏదో ఒక విధంగా నిన్ను నిందించేటువంటి వారు నీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారా, అయితే దేవుడితో చెప్పండి, ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన మంచి గురువు, ఆయన ఆ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు, ఆయన అర్థం చేసుకుంటాడు. ఒకవేళ ప్రభువా నేనెంతో ఇష్టపడినటువంటి నా మంచి స్నేహితులు నన్ను వదిలేశారయ్యా, నన్ను మోసం చేశారయ్యా అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, బాధపడకు డియర్, నేను కూడా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళాను. నా స్నేహితులు కూడా 3.5 సంవత్సరాలు కలిసి తిన్నాం, కలిసి పడుకున్నాం, నేనంటే ఏంటో వాళ్ళకి పూర్తిగా తెలుసు. కానీ వాళ్ళు నన్ను వదిలేశారు, అందులో ఒకడు నన్ను అప్పగించాడు, నాకు కూడా సంగతి తెలుసు. కాబట్టి దేవుడితో మనం ఏదైనా మాట్లాడొచ్చు, దేవుడితో మనం ఏ సమస్యనైనా చెప్పుకోవచ్చు, యేసయ్యతో మనలో ఉన్నటువంటి ఏ బాధనైనా భారాన్నైనా చెప్పుకోవచ్చు. ఆయన అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఆయన అన్నిటినీ అనుభవించాడు కాబట్టి. మనం కొన్నిసార్లు ఈ మాట అంటూ ఉంటాం, ఏంటంటే నేనున్న పరిస్థితుల్లో నువ్వు ఉండుంటే, నేనున్నటువంటి ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళుంటే అప్పుడు నీకు అర్థమై ఉండేది ఈ బాధ అని అంటాం. అప్పుడు కదా నీకు అర్థమై ఉండేది ఈ బాధ అని అంటాం. అయితే యేసు ప్రభువారు అన్ని రకాల బాధలని అనుభవించారు, అన్ని రకాల పరిస్థితుల గుండా ఆయన వెళ్ళారు. మనం ఎవరితో అయినా ఏదైనా మాట చెప్పుకోవాలని అనుకున్నప్పుడు వారు దాన్ని అంతగా సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, సరైన రెస్పాన్స్ మనకి ఇవ్వలేకపోయి ఉండొచ్చు, సరైన ఓదార్పు మనకి ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ మన ప్రభు అయిన దేవుడు మనకి కలిగేటువంటి ఏ చింతనైనా ఏ సమస్యనైనా ఆయనతో చెప్పుకుంటే చక్కగా దాన్ని అర్థం చేసుకుంటాడు. ఆయన చెప్పుకోవచ్చు, నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది, ఆ అవకాశం ఉన్నది. మనము ఆచరించడానికి మనకి అనేక విశ్వాసుల సమూహము ఎలాగైతే కనబడుతోందో అంతకంటే మరి శ్రేష్టమైనటువంటి యేసు ప్రభువారు కనబడుతూ ఉన్నారు. మనం ఇంతవరకు ఏ విశ్వాసులని రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పుకున్నామో ఆ విశ్వాసులందరూ ఎవరిని రోల్ మోడల్గా తీసుకున్నారు అని అంటే మంచి గురువు అయినటువంటి యేసు ప్రభువారిని. వీరందరూ యేసయ్యని మాత్రమే రోల్ మోడల్గా తీసుకున్నారు. మన రోల్ మోడల్ ఎవరు? ప్రతి ఒక్కరికి కొంతమంది ఉంటారండి, నేను ఆయనలా ఉండాలి, ఈయనలా మాట్లాడాలి, ఆయనలాగా డ్రెస్ చేసుకోవాలి, ఈవిడలాగా నేను మంచి దుస్తులు ధరించుకోవాలి, లేకపోతే వాళ్ళలాగా నేను మాట్లాడాలి అని. వాళ్ళందరూ కాదు, కానీ యేసు ప్రభువులాగా మనం మారిపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన తన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని మనకి మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరిలో మనం కొనసాగేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, మంచిది. మనము ఈ విశ్వాస యాత్రలో ఎన్నో రకరకాల సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, పాపం మనల్ని ప్రేరేపిస్తుంది, టెంప్టేషన్స్ వస్తాయి. వాడు బాగున్నాడు, నేను ఎందుకు ఇలాగా అయిపోయాను, నాకంటే బాగా అసలు ఏమాత్రము జ్ఞానం లేనటువంటి వాళ్ళు, ఏమాత్రము దైవభక్తి లేనటువంటి వారు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, నా బ్రతికెందుకు ఇలా తగలడింది అని అనుకుంటూ ఒకవేళ మనం చింతిస్తున్నట్లయితే నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మనము చింతించాల్సినటువంటి సంగతి ఇది కాదు. నాకు మంచి బట్టలు లేవు, నాకు మంచి ఇల్లు లేదు, నాకు మంచి ఫ్రెండ్స్ లేరు, నా ఫేస్ అంత బాగోదు, నేను అంత అందంగా ఉండను, లేకపోతే నాకు అంత చదువు రాదు. ఇవి కాదు మనం చింతించాల్సినటువంటి సంగతులు. ఎందుకంటే ఇవి ఇక్కడే ఉంటాయి, ఈ లోకంలో మాత్రమే ఉంటాయి. అందం ఈ లోకంలో మాత్రమే ఉంటుంది, ఫ్రెండ్స్ ఈ లోకం వరకే ఉంటారు, లేకపోతే మంచి పొజిషన్, ఆస్తులు, అంతస్తులు ఈ లోకం వరకు మాత్రమే ఉంటాయి. మరి మనం దేని కొరకు చింతించాలి అని అంటే, ఎంత వయసు వచ్చింది, నేను ఇంకా విశ్వాసిగానే ఉన్నాను, ఎంత వయసు వచ్చింది, నేను ఇంకా వినేవారి జాబితాలోనే ఉన్నాను, ఎంత వయసు వచ్చింది, నేను ప్రభు యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ఏం చేశాను,
ఇన్ని ఏళ్ళు గడిపేశాను ప్రభువు కోసం, ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కోసం. ఏ చిన్న పనైనా నేను చేయగలిగానా? ఏ చిన్న పనైనా నేను చేయగలిగానా? చూడండి, మన క్రియలు మాత్రమే మన వెంట వస్తాయి. మన డబ్బు మన వెంట రాదు. అది ఉన్నా లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మన అందం మన వెంట రాదు. అది ఉన్నా లేకపోయినా బాధపడాల్సిన పని లేదు. మన చదువు కూడా మన వెంట రాదు. అది ఉన్నా లేకపోయినా చింతించాల్సిన పని లేదు. మరి ఏం చింతించాలి అనంటే, మనము ప్రభువు నిమిత్తం ఏ పని అయితే చేస్తున్నామో అది మాత్రమే మన వెంట వస్తుంది. మన వెంట రావడానికి మనము ప్రభు కోసం చేసే ఏ చిన్న పని లేకపోతే అప్పుడు చింతించాలి. మన వెంట మనం తీసుకెళ్ళడానికి ప్రభు కొరకు మనం ఏదైనా చేసిన ఒక్క క్రియ కూడా లేకపోతే అప్పుడు దాని విషయంలో చింతించాలి. ఒకవేళ నేను ఈరోజు చచ్చిపోతే నా వెంట వచ్చేటువంటి ఒక్క క్రియ అయినా ఉందా? నా వెంట నేను తీసుకెళ్ళడానికి ఒక్క మంచి పని అయినా ఉన్నదా? ప్రభువు నిమిత్తము నేను చేసినటువంటి కార్యం ఏదైనా ఉందా? అది లేకపోతే నాతో పాటు నాకు సాక్ష్యం పలకడానికి నా వెనక ఏ క్రియ నేను సంపాదించుకోకపోతే, ప్రభువు నిమిత్తము చేసేటువంటి ఏ మంచి పని నేను చెయ్యకపోతే, ఏ క్రియ నా వెనక రాకపోతుంటే అప్పుడు కదా మనం బాధపడాలి. కానీ మనం చాలామంది ఏమీ తినడానికి లేదు, ధరించుకోవడానికి లేవు, నేనంత బాగోను, నేనంత బాగా చదువుకోలేదు, నాకు ఇతరులాగా ఫ్రెండ్స్ లేరు, నాకు మంచి ఆస్తి లేదు, నాకు నా హృదయానికి తోచినవి కొనుక్కోవడానికి నాకు ధనం లేదు, నాకు డబ్బు లేదు అనేటువంటి చింత మనం కలిగి ఉంటాం. చూడండి, గొర్రె చర్మాలని మేక చర్మాలని ధరించుకున్న వారికి ఈ చింత లేదు. సాక్షి సమూహానికి ఈ చింత లేదు. వారు గొర్రె చర్మాలని ధరించుకున్నారు, మేక చర్మాలని ధరించుకున్నారు, దరిద్రులుగా బ్రతికారు, శ్రమలు పడ్డారు, హింసలు పొందారు. వారికి ఒక నిత్య నివాసమే లేదు. ఈ లోకంలో ఒక పర్మనెంట్ హౌస్ లేదు వారికి. కానీ వారి వెంట అనేక క్రియలు వెళ్ళిపోయాయి. వారి కొరకు సాక్ష్యం పలకడానికి అనేక నీతి క్రియలు వారి వెంట వెళ్ళాయి. మనం వెంట తీసుకెళ్ళిపోవడానికి ఏమి సిద్ధం చేసుకుంటున్నాం, ఏమి సిద్ధపరుస్తున్నాం? చాలా వయసు వచ్చింది, చాలా జ్ఞానం వచ్చింది, చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఇక మన ఆయుష్కాలం ఎంత మిగిలి ఉందో మనకు తెలీదు. ఇంకా మనము అడిగింది మనకి దొరక్కపోవడం చేత, ఇంకా మనము శోధించబడటం చేత, ఇంకా మనము పాపానికి లోబడిపోయి లొంగిపోయి ఉండడం చేత, దేవునికి ఇంకా వ్యతిరేకంగానే బ్రతుకుతూ ఇంకెప్పటికీ మనము ఒక పరిపూర్ణమైన విశ్వాసులుగా సెటరేట్ ఎప్పటికి అవుతాం? ఎప్పటికి మనం సెటరేట్ అవుతాం? ఇక ఎప్పుడు మనం విశ్వాసుల జాబితాలో మాత్రమే ఉంటామా? ఇక ఎప్పుడు పడుతూ లేస్తూ మాత్రమే ఉంటామా? ఇక నిలబడి పరిగెత్తడం నేర్చుకోవద్దా? నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయారు కదా, ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చనిపోయారు కదా. ఆయనను గూర్చినటువంటి రీల్స్ తెగ షేర్ చేశారు. ఆయనను గూర్చినటువంటి వాక్యాలు నాకు తెలిసి ఆయన చనిపోయాకే చాలామంది చూసి ఉండొచ్చు. ఆయన చనిపోయాకే ఆయన మెసేజెస్ చాలామంది సెర్చ్ చేసి యూట్యూబ్లో చూసారేమో. లేదా అది హత్య, లేకపోతే యాక్సిడెంటా, అసలు ఎవరు చేసి ఉంటారని రకరకాల వాదోపవాదనలు పెట్టుకున్నారేమో. రకరకాల ఆలోచనలతో చాలా స్ట్రగుల్ అయిపోయారేమో ఒక్కొక్కరు. అయితే నాకు ఏమనిపించింది అనంటే, ఆయన చనిపోయినప్పుడు నా హృదయంలో కలిగినటువంటి ఆలోచన ఏమనిపించిందంటే, మనం ఒక గొప్ప జ్ఞానిని కోల్పోయాం, ఒక గొప్ప వక్తని మనం కోల్పోయాం, మంచి సువార్థికుణ్ణి, మంచి సేవకుణ్ణి మనం కోల్పోయాం. ఆ లోటు ఎవరు భర్తీ చేస్తారు? ఆ ఖాళీని ఎవరు పూరిస్తారు? ఆయన స్థానాన్ని ఎవరు తీసుకుంటారు? ఈ ఆలోచన ఎంతమందికి కలిగిందో నాకు తెలియదు. ఈ ఆలోచన ఎంతమందికి వచ్చిందో తెలియదు. బాధ ఏంటనంటే, విశ్వాసులు ఇప్పుడు కూడా మందిరానికి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, మందిరానికి వెళ్తే నా వ్యాపారం దీవించబడుతుంది, మందిరానికి వెళ్తే నేను ఎగ్జామ్లో పాస్ అవుతాను, దేవునితో సహవాసం చేస్తే నేను ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను, దేవునితో సహవాసం చేస్తే నాకు మంచి ఉద్యోగం వస్తుంది. ఎప్పుడూ ఈ లోక కార్యాల మీద మాత్రమే దృష్టి ఉంచినట్లయితే ఇక మనం ఎప్పుడు దేవుని పనిని జరిగిస్తాం? ఇక మనం ఎప్పుడు దేవుని రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులం అవుతాం?
ఎప్పుడు దేవునికి నిజమైన కుమారులుగా పిలువబడతాం? యేసయ్య అయితే ఏం చేశాడో చెప్పమంటారా? ఆయన ముందు ఉంచబడినటువంటి ఆనందము కొరకు, ఆయన ముందు ఉంచబడినటువంటి ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన చేసేటువంటి ఈ బలియాగము కార్యక్రమంలో ఆయనకి ఎదురైనటువంటి అవమానాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకి ఎదురైన అవమానాలు ఎన్నో ఉన్నాయి. ఆయన అనేక అవమానాలని తట్టుకున్నాడు. ధర్మశాస్త్ర పండితులు వచ్చి ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అన్నారు, అవమానించారు. పరిసయ్యులు వచ్చి దయ్యాల నాయకుడు, ఇతడు దయ్యాల సహాయంతోనే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. పరిసయ్యులు ఆయన బయటికి వెళ్ళిపోయి ఆయన గురించి ఇలా చెప్పుకున్నారు వారిలో వారు, ఆయన్ని ఎలాగ చంపేద్దామా అని. దయ్యాల నాయకుడు ఈయన, బయల్జెబూలు సహాయంతో ఇతడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. ఆయన దేవాలయంలో నిలబడి ఉపదేశిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల యొక్క అధిపతులు వచ్చి, నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు ఈ క్రియలు? నీకు ఈ అధికారం ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అన్నారు. పరిసయ్యులు ఏ విధంగా ఈయన మాటల్లో చిక్కించి ఈయన్ని పట్టుకుందామా అని చూశారు. యేసయ్యని పట్టుకోవడానికి కపట యోచనలు చేశారు, అన్యాయమైనటువంటి ఆరోపణలు చేశారు, కేకలు వేశారు, సిలువకి అప్పగించారు, ఆయన వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారు. కానీ ఆయన అన్నిటినీ ఓర్చుకున్నాడు, అన్నిటినీ ఓర్చుకుని జయించాడు. మనం కూడా జయించాలి. మనకి కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇక ఎప్పుడూ దీవించబడాలి, ఎప్పుడూ ఆశీర్వదించబడాలి, ఎప్పుడూ మనకి మాత్రమే మేలు జరగాలి, ఎప్పుడూ మేలు కొరకు మాత్రమే ఆయన్ని వెంబడించాలి అని అంటే నిజంగా ఒక్కసారి ప్రశ్న వేసుకుందాము. ఏ విశ్వాసి, ఏ దైవ సేవకుడు లేదా ఏ విశ్వాస యోధుడు తమ జీవితం మొత్తం సుఖంగా గడిపాడు? నోవాహు తన జీవితం మొత్తం సుఖంగా గడిపాడా? అబ్రహాము తన జీవితం మొత్తం సుఖంగా గడిపాడా? ఇర్మియా మీ అందరికీ తెలుసు కదండి. ఇర్మియా తన జీవితం మొత్తం సుఖంగా గడిపాడా? మనం సుఖంగా గడపాలి అని అనుకుంటున్నామంటే మనము దేవుని ప్రజలమేనా? దేవుని కుమారులమేనా? దేవుని పని సులభం కాదు. దేవుణ్ణి చేరుకునే యాత్ర సులువైనది కాదు. మన గమ్యానికి మనం పరిగెత్తేటువంటి మార్గం అంత సాఫీగా ఉండదు. రాళ్ళు ఉంటాయి, గుప్పులు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి, ఎన్నో అవరోధాలు ఉంటాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అంత సాఫీగా జరగదు, అంత సాఫీగా జరగదు. కాబట్టి వీటన్నిటినీ ఓర్చుకుని, తట్టుకుని, నిలబడి పోరాటం చేయగలిగితే మనకెందుకు రాదు ఆ బహుమానం? మనం ఎందుకు పొందుకోలేము ఆ కిరీటం? కాబట్టి మన గమ్యం దేవుడు మన కొరకు నియమించబడిన బహుమానము కొరకే అయితే మన గమనంలో అనేక అవరోధాలు ఎదురవుతాయి. ప్రతి అవరోధాన్ని తట్టుకుని నిలబడగలగటానికి, ప్రతి విషయంలో మనకి గైడెన్స్ ఇవ్వడానికి, అన్ని విషయాలలో మనకి మాదిరిని కనపరచడానికి మనకున్నటువంటి అద్భుతమైన గురువు యేసు ప్రభువారు. ఇది నేను తప్పించుకోలేకపోయాను, ఇందులో చిక్కుబడిపోయాను, ఇందులో ఇరుక్కుపోయాను, ఇక నా వల్ల కాలేదు అని అంటే కుదరదండి. దానిని జయించిన విశ్వాసులు ఉన్నారు, దానిని జయించి నిలబడిన యేసు ప్రభువు మనకున్నారు. ఇది ఇంతకుముందు ఎవరో చేయలేనిదేం కాదు, చేయగలిగింది. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయి మనందరికీ తెలుసు కదా. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయి, వదిలిపెట్ల. చిన్న అవిశ్వాసపు మాట కూడా వదల్లా. ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది అని దేవుడిని ప్రశ్నించలా. ఏమైంది? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని అనుభవించిన నేను ఆయన ఇచ్చేటువంటి శ్రమని అనుభవించడానికి తగనా? ఆయన ఆశీర్వదించడానికి మాత్రమేనా? శిక్షించడానికి ఆయన నా తండ్రి కాడా? ఎంత మంచి నిశ్చయత యోబు కలిగి ఉన్నాడు. ఇలాంటి పాజిటివ్ మైండ్ మనకున్నదా? ఇలాంటి పాజిటివ్ థాట్స్ మనకు వస్తున్నాయా? దేవుడు శిక్షిస్తున్నాడు అని అంటే వెంటనే మనము ఇక బాధపడిపోతాం. అనుకోవచ్చు మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఎందుకు వీళ్ళకి ఇన్ని శ్రమలు వస్తున్నాయి, వీళ్ళ చెడ్డవాళ్ళేమో, వీళ్ళ మంచి వాళ్ళు కాదేమో, వీళ్ళు ఏదైనా పాపం చేశారేమో, అందుకే వీరు శిక్షించబడ్డారేమో, అందుకే వీరు శ్రమపరచబడతా ఉన్నారేమో, అందుకే దేవుని చేత కొట్టబడతా ఉన్నారేమో, వీళ్ళు దుర్మార్గులేమో, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేశారేమో
పర్లేదు అనుకోనివ్వండి, కానీ దేవుడు మనల్ని సానబెడుతున్నాడు. బంగారం అది పవిత్రపరచబడేటువంటి విధానం మనం చూసినట్లయితే చాలా కష్టతరమైనది. కొలిమిలో వేస్తారు, కాల్చుతారు, బాగా కాల్చుతారు. మేలిమి బంగారం కొరకు దానిలో ఉన్నటువంటి తగరం అంతటినీ తీసివేస్తారు, దానిలో ఉన్న మలినాలన్నిటినీ తీసివేస్తారు. మనలో ఉన్న మలినాలన్నిటినీ కడగడానికే ఈ ఈ శ్రమ మన జీవితంలోకి వచ్చిందంటే రానివ్వండి, ఆహ్వానించండి, అది మంచిదే. మనలో ఉన్నటువంటి మలినాలన్నిటినీ శుభ్రం చేసి బంగారంగా దేవుడు నిలబెట్టాలని అని అనుకుంటుంటే, బంగారముగా మనల్ని అనేకులకు కనపరచాలి, విలువైన జీవితముగా మనల్ని ఉంచాలి అని ఆయన సిద్ధపరుస్తున్నట్లయితే సిద్ధపరచనివ్వండి. కష్టాల కొలిమిలో, శ్రమల కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో దేవుడు మనల్ని శోధిస్తూ ఉన్నట్లయితే శోధించనివ్వండి, అది మంచిదే, అది మంచిదే. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ నేను తెలియపరిచేది, నేను ముగించబోతా ఉన్నాను. ఏంటి అనంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములాగా మనల్ని ఆవరించి ఉన్నది. ఈ పరిస్థితిని నేను దాటలేకపోయాను అని మనము సాకులు చెప్పేటువంటి అవకాశమే లేదు. ఈ పరిస్థితిని దాటిన వారు చాలామందే ఉన్నారు. అది సులభమే. పాపమును ఎదిరించి నేను నిలబడలేకపోతున్నాను అనంటే అది అవకాశమే లేదు. ఎందుకంటే దానిని ఎదిరించి నిలబడిన వారు విశ్వాసులు అనేక మంది ఉన్నారు. అది సాధ్యమే. ఈ ప్రయాణము, ఈ గమ్యాన్ని చేరుకునే ప్రయాణము, ఈ కిరీటము కొరకు మనం పరుగెత్తేటువంటి ఈ ప్రయాణము, పాపముతో మనము చేసేటువంటి ఈ యుద్ధము, వీటన్నిటిలో మనము విజయాన్ని పొందటానికి, ఎప్పటికప్పుడు ఓదార్చబడటానికి, ఎప్పటికప్పుడు బలాన్ని పొందుకోవటానికి మన ఎదుట ఉంచబడినటువంటి అద్భుతమైన గురువు మన యేసు ప్రభువారు. ఆయనను చూసి మనము అన్నీ నేర్చుకోవచ్చు. ఆయనని చూసి మనము అన్ని విధాలుగానే బలాన్ని పుంజుకోవచ్చు. ఎందుకంటే ఆయన శిక్షిస్తాడు కొన్ని సందర్భాల్లో. ఆ శిక్ష మన మేలు కొరకే. ఆ శిక్ష మనలోని ఉన్నటువంటి మలినాలని శుభ్రం చేయడం కొరకే. ఆహ్వానించుదాం. మనము శిక్షించబడుతూ ఉన్నామంటే మనము ఆయన కుమారులమని బయట వారు ఎన్నైనా అనుకుని ఉండొచ్చు. అపవాది యొక్క సంతానాన్ని లేదా అపవాదిని దేవుడు ఎప్పుడు సెటరైట్ చేయడానికి ప్రయత్నించడు. వారిని వారి దుష్ట హృదయానికి అప్పగించేస్తాడు. భ్రష్ట క్రియలు వారు జరిగించడానికి వదిలిపెట్టేస్తాడు వాళ్ళని. దేవుడు ఎవరిని శిక్షిస్తాడు, ఎవరిని సరిచేస్తాడు అనంటే, దేవుడు ఎవరినైతే తన కుమారులుగా కుమార్తెలుగా చూస్తూ ఉన్నాడో వారిని మాత్రమే శిక్షిస్తాడు. శిక్షణ కొరకే వారిని మాత్రమే శ్రమ పెడతాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ఏదైనా అయి ఉండొచ్చు, శ్రమలు ఏదైనా అయి ఉండొచ్చు, లేకపోతే టెంప్టేషన్స్ ఏవైనా అయి ఉండొచ్చు. అన్నిటి నుంచి మనల్ని సెటరైట్ చేసి కుదుటపరిచి విశ్వాస యోధులుగా మనల్ని తీర్చిదిద్దడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మనము సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన చెంతకి వెళదాం, ఆయన దగ్గరికి వెళదాం. ప్రతి సందర్భంలో ప్రభువా ఈ సమయంలో ఏం చేయను, ఏం చేయమంటావు, ఎలాగ దీన్ని జయించమంటావు అని అడుగుదాం. ఆయన ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఆయన ఆలోచన ఎప్పుడు ఎవరిని ఫెయిల్యూర్లోనికి నడిపించదు. ఆయన ఆలోచన ప్రకారం వెళ్ళిన ప్రతి ఒక్కరూ బహుశా ఈ లోకంలో ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ విశ్వాసంలో వారు విజయాన్ని పొందుతారు. కాబట్టి దయచేసి మనము ఈ విషయాలన్నీ మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాల్లో వాక్య ప్రకారము జీవించడానికి సిద్ధపడుతూ ముందుకు కొనసాగుదాము. దేవుడి కొద్ది మాటలను మనందరి హృదయాల్లో బలపరచునుగాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి అగాపే టీం వారికి, అలాగే లీడ్ చేస్తున్నటువంటి